Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. I hope you are doing good. సో ఈరోజు అయితే నేను ఒక కొత్త ఫీమేల్ డాగ్ని అయితే తీసుకున్నా, చిన్న పప్పి. దాన్ని అంటే ఒక 39 days అవుతుంది. సో ఇంకా దానికి పేరు గిట్ల ఏం పెట్టాలి. అండ్ నాకు అది 10,000కి వచ్చింది. అండ్ ఆ బ్రో పేరు భార్గవ్ గౌడ్. సో ఆ బ్రో డీటెయిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ మొబైల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనోన్ని అయితే మన పప్పీని అయితే చూపిస్తాం మీకు. సో ఇంకా పేరేం అనుకోలేదు, ఇంది ఐషు అని అనుకున్నాం. సో వీనికి ఒక చిన్న బాల్ తీసుకొచ్చినాం, ఐషు. సో ఇంకా ఏం అనుకోలేదు పేరు. మీకు ఏం పేరు నచ్చిందో ఆ పేరు ఒకసారి కమెంట్లో పెట్టండి. సో ఇది వచ్చేసి ఫీమేల్ బ్రీడ్. సో మాకు ఇది 10K పడ్డది. ఇక్కడే ఉప్పల్ సైడ్లో తీసుకున్నాము. సో ఇంకా దీనికి లీజ్ అండ్ సెర్లాక్, ఒక డివార్మింగ్ అవి తీసుకున్నా. ఇంకా ఇట్రా ఇంకా ఏం పేరు పెట్టలే, అందుకే ఇట్లా చుచ్చు అనుకుంటా పిలవాల్సి వస్తుంది. సో ఒకసారి మీరు చూడండి, డాగ్ లైక్ బ్రీడ్ కరెక్టే ఉందా. సో నాకైతే క్రేజీ అనిపిస్తుంది, ఎందుకంటే పెట్టిన మనకి ఇట్లా వర్త్ అనిపిస్తుంది. ఇది అటు ఇటు పోతుంది, ఒక్క దగ్గర ఆగట్లేదు. మనకు లొకేషన్ వచ్చేసి భార్గవగౌడ్ అని చెప్పిన అది ఇందాక, అది తార్నాక ఫీమేల్ బ్రీడ్లా డబల్ బోన్ ఇది. సో ఇంకా నాకు అంటే ఇంకా మీరు వెళ్ళి ఇట్లా మన ఛానల్ పేజ్కి ఇట్లా మన దాని గురించి చెప్తే బ్రో అయితే ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ ఇస్తాడు. లైక్ మన యూట్యూబ్ ఛానల్ పేజ్ అయితే చెప్తే. కిందికి పోకూడదు లేదు, ఇప్పుడే వెళ్ళొద్దు అసలు నువ్వు, ఒక 1 month దాకా లోపలనే. ఎందుకంటే చిన్న పప్పి కదా, బయట పెద్ద పప్పి ఇట్లా యూరిన్ ఇట్లా వాష్రూమ్ వెళ్ళినప్పుడు వీటికి వైరస్ అయితే వస్తుంది. అందుకే ఇంకా మేము బయటికి అయితే తీసుకెళ్ళము. ఇప్పుడు కొన్ని రోజుల వరకు అయితే ఇక్కడే లోపలనే, ఇక్కడ మాకు మొత్తం ఇట్లా ఓపెన్ టెర్రస్ ఉన్నది. సో ఇంకా మా ఇంటికి అయితే తీసుకెళ్ళా దీన్ని, ఇప్పుడే తీసుకెళ్ళా. ఎందుకంటే ఇంట్లో మాకు ఆల్రెడీ మేల్ పప్పి ఉన్నది, మేల్ డాగ్ ఉన్నది. సో ఇప్పటికైతే ఇంటికైతే తీసుకెళ్ళలేదు దీన్ని. ఒక 2 months వరకు ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర ఒక బ్రీడ్ ఉంది, చోచో. ఏముంది నీకు అక్కడ కట్టెళ్తున్నావు. బ్రీడ్ వచ్చేసి పంజాబీ జాలైన్, అక్కడ బ్రీడింగ్ అయిన డాగ్ ఇది. అండ్ నేను ఫాదర్ మదర్ కూడా అక్కడే పంజాబీ. సో దీని ఫేస్ వచ్చేసి పంచ్ ఫేస్. సో నా దగ్గర ఉన్న మేల్ డాగ్ అయితే అది జైపూర్ బ్రీడ్, అది మేల్. అది నేను 15Kకి తీసుకున్నా. 20K అంటే మా ఫ్రెండ్ ఇంకా దాన్ని 15Kకి ఇచ్చేసిండు. సో ఇది ఇంకా ఒక పెద్దగా అయ్యే వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఏం తినొద్దు, ఎక్కడ అటు ఇటు తిరగొద్దు, అంటే కొన్ని ప్లేసెస్లలో స్మెల్ చేయొద్దు. స్మెల్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని లోపల తీసుకెళ్ళాలి, మొత్తం అక్కడిక్కడ. అది ఇంకా కరెక్ట్గా ఇప్పుడిప్పుడే క్లీన్ చేసినాం ఇక్కడ. దీనికైతే ఒక చిన్న క్యాప్ అయితే పెట్టినాం ప్రజెంట్. ఇంకా బెల్ట్కి ఇట్లా అవన్నీ తీసుకొచ్చినా అని చెప్పిన కదా. సో చిన్న బౌల్ కూడా తీసుకురావాలి, పెద్ద బౌల్ ఉందంట అందుకే తీసుకురాలి. సో దీనికి ఐషు అనే పేరు ఎందుకు పెట్టినా అంటే, మన దగ్గర ఇట్లా భీష్మ, అదే నేను కిందక చోచో అని బ్రీడ్ చెప్పిన కదా. సో ఆ డాగ్ పేరు అయితే భీష్మ, అందుకే బీషు అని పిలుస్తాం దాన్ని. సో బీషు ఐషు అట్లా కలిసి వస్తాయి అనేసి ఆ పేరు అయితే పెట్టినాం అన్నమాట. సో మేమైతే ఇంకా ఇది ఒకటి తీసుకున్నాం, డివార్మింగ్ పప్పీది. అండ్ ఇది పప్పీది ఇట్లా సెర్లాక్ ఉంటుంది కదా చిన్న పిల్లలకు పెట్టేది, అంటే పప్పీస్దే. సో ఇదైతే తీసుకున్నాం. ఇంకా దీని తర్వాత అది తీసుకోవాలి, కెనింగ్ క్రిక్ 3 months వరకు అట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. తర్వాత రాయల్ కెనాల్ ఉంటుంది కదా, అదైతే పెట్టాలి. సో ఏమని పిల్లలు మొత్తం మా బర్త్డేని పిలిచినట్టే పిలవాల్సి వస్తుంది. దీన్ని కూడా సేమ్ టు సేమ్ అంతే ఉన్నది, కాకపోతే ఇది ఫీమేల్ ఉన్నది. ఇంకా మేము దీన్ని ఆఫ్టర్నూన్ తీసుకొచ్చినాం. సో ఎండ బాగుండడం వల్ల వ్లాగ్ అనేది చేయలేకపోయినా, అక్కడ తీసుకునే దగ్గర ఫోన్ మొత్తం హీట్ అయిపోతుంది అండ్ ఛార్జింగ్ కూడా ఉండట్లేదు. సో టెంపరేచర్ మనకి అంటే ఐఫోన్లో వస్తుంది కదా,
డ్యూ టు హై టెంపరేచర్ అనుకుంటా, అవేం కెమెరా ఇట్లా ఓపెన్ కావట్లే. సో అందుకే మధ్యాహ్నం రాగానే ఇంకా ఒకటి కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇంకా పోసినాం వచ్చి కొద్దిసేపు రాగానే పడుకుంది. ఇప్పుడు ఇక మళ్ళీ ఇందాక మేము బయటికి వెళ్ళి ఉండే బాగాసేపు వెయిట్ చేసి మళ్ళీ పడుకుంది ఇది ఇంకా. సో ఇదన్నమాట పప్పి. పాపం ఫుల్ ఆకలి మీద ఉన్నట్టుంది. మొత్తం ఇందాక అక్కడ బయట వాష్ చేసిన ఉండే అంత పచ్చి అయిపోయింది. అక్కడ బయట వదిలిపెట్టినుండే కొద్దిసేపు ఫ్రీ. ఫుల్ ఆకలి మీద ఉన్నట్టుంది, మొత్తం తింటాను ఉన్నాడు కదా మెల్ల. మధ్యాహ్నం ఒక కోకోనట్ వాటర్ ఒకటి పెట్టినాం, ఇంకా వాటర్ ఇట్లా పెట్టినాం, ఇంకా ఇప్పుడే ఫుడ్ పెట్టినాం. ఫుల్ జోష్ మీద ఉన్నది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మోటో వ్లాగ్లో పప్పీ వీడియో ఎందుకు పెట్టినా అంటే లైక్ నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది మీతోని. లైక్ మీరు కూడా ఇట్లా పప్పీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది అయితే ఈ వీడియో తీసిన నేను. అండ్ ఇంకా బ్రీడ్స్ కూడా మీకు తెలుస్తాయి అనేసి నేను ఇంకా బడ్జెట్లో మనకి ల్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి ఆ ఇంటెన్షన్తో అనేది ఈ వ్లాగ్ అనేది తీసిన నేను. సో నెక్స్ట్ మోటో వ్లాగ్లో కలుద్దాం.